వేడి అవుతుంది. ఎవడన్నా ఆడపిల్లల్ని మర్యాద నేర్చుకో ఫస్ట్. పండుగ కొట్టానికి ఇప్పుడు చెప్పు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? పొద్దున చేసుకుంటుంది మంచిగా ఉండాలి లేదా ఇప్పుడు ఒళ్ళు లేకుండా మీరు ఇప్పుడు నువ్వు వచ్చేది వాళ్ళు కొట్టారంటారు మనం అయితేనే ఉండాలి. రమ్మంటావా వద్దంట తిడతారని చెప్పి నడుమని చెప్పి నడు మేమేమో ఉన్నొక్క తమ్ముడు ఉన్నొక్క మరదలని మేము ఎదురు చూస్తుంటే మమ్మల్ని ఏంటో పెడుతున్నారు ఇల్లు. రెండు రోజుల ముందు రాలేవా నువ్వు? నువ్వు పోవా అని చెప్పినా కానీ మాట్లాడతారు. ఫైనల్లీ మా ఆడపడుచు దగ్గరకు వచ్చేసేసాము. ఆమె బయట నుంచి చూస్తుంది, ఏమంటదో ఎంత కోపానికి వస్తుందో ఒక్కసారి ఆమె కోపం ఆమె ఫేస్ లో చూద్దాము. వచ్చిరా కావాలి కావాలి జల్దీ మీరు తర్వాత అనుకోవచ్చు. మేము 3 రోజుల ముందు అన్న లేట్ చేసి వచ్చినందుకు తొందరగానే మళ్ళీ రమ్మంటావా వద్దంట తిడతారని చెప్పి నడుమని చెప్పి తిడుతున్నారు. తిట్టడం కాదు కూడా. ఇప్పుడు మీ ఆయనని ఎక్కువ మాట్లాడుతున్నారు. పైసలు వర్షం పడతలే వర్షంలో ఎట్లా వస్తారు? మాకు అన్ని పనులన్నీ ఒప్పుకొని రావాలి కదా. 2 రోజుల ముందు రాలేవా నువ్వు? నువ్వు పోవా అని చెప్పినా కానీ మరి ఎంతకన్నా అసలు నాకైతే అర్థమైతే సప్న నేను ఇంటికి రానిగా ఏ పనులున్నా వస్తాను. ఏమైనా తెలియదు చేసుకోండి. ఆ పిల్లగారు కొడుకు నుంచి అత్త వస్తుంది మా అవసరం అక్కడ వాడంటనే కూర్చున్నాడు. అంటిగా ఆపుకొని కూర్చాడు నీ గురించి అయిపోయినా చేసుకున్నా ఇంకేం చేసుకున్నా. వాడు గోడ కళ్ళు కనిపిస్తాడే నీకు? అయ్యింది అయిపోయింది కథలు వేడి అవుతుంది. ఎవడన్నా ఆడపిల్లల్ని మర్యాద నేర్చుకో ఫస్ట్. ఏ దిమాగ్ ఖరాబ్ అందుకే నేను రాను. నువ్వంతే నువ్వు మీ అక్క మీ చెల్లె కనుక దొరుకుతూనే ఉంటావు. ఓలే మొన్న ఓలే ఇప్పుడు మీ అక్క ఇంటికి వచ్చినా నువ్వు బయటకు వచ్చినావా? ఇప్పుడు వస్తావా బయటికి? ఎప్పుడు వచ్చినావు నువ్వు? పొద్దున వచ్చినావు. ఆడపిల్లింటికి రావాలి ఫస్ట్. ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్పవేంటి? అయిపోయింది. పండుగ కొట్టానికి ఇప్పుడు చెప్పు. పండగ
నేను ఇంటికి దాని పని చేస్తాను, తర్వాత చేస్తాను నీ అమ్మని. రాదా నీకు? ఏం పోతా? అదే ఆడపిల్ల ఇంటికి వచ్చి అలగలిగి పోవడం బాగా నేర్చుకున్నావు. ఇదేనా నీ తెలివి? నీ చదువు ఇదేనా? చదివింది ఏ అమ్మ నువ్వు నీ కొడుకు ఏయ్, కథ పడకు. వాడు అయ్యింది లేదు. ఇగో మా తప్పుంది. తప్పుంది అలా. తప్పుందా అన్న? తప్పున్నప్పుడు ఒప్పుకోవాలి అంతే. అది పెద్దలు. ఇంటికాడ మాట్లాడుకొని రావాలి. ఇంటికాడ మాట్లాడితే మీకనే తెలుస్తుంది. ఈ రోజే మీకు తెలుస్తుంది. పోతా అని చెప్పాలి నువ్వు. అది చెప్తా వెళ్తాది బయటికి. నువ్వు చెప్పేది విన్నావా? అయ్యింది అయిపోయింది. అయ్యింది అయిపోయి ఇప్పుడు కార్యం అయ్యే మక్క చేసుకుంటుంది. మంచిగా ఉండాలి లేదా? ఇప్పుడు ఒళ్ళు లేకుండా మీరు ఇప్పుడు నువ్వు వచ్చేది టైం వేసి ఆడపిల్లతో ఇట్లా మర్యాద మీ కొడుకు తీసుకొస్తే ఉన్నొక్క తమ్ముడు ఉన్నొక్క మరదలని మేము ఎదురు చూస్తుంటే మమ్మల్ని ఏంటో పెడుతున్నారు ఇల్లు. నాకు గోడ పెట్టారు. వచ్చిన తర్వాత పని ఏం చేస్తారో చూడియాలి. వీళ్ళు అర్థం చేసుకోరమ్మా, అర్థం చేసుకోరు. పని ఉంటాయి కదా. వాళ్ళు కొట్టారంటారు, మనం అయితేనే ఉండాలి. కొట్టాడదాము, ఇక అయిపోయిన తర్వాత మాట్లాడదాం. నీకేందమ్మా ఉబ్బరిస్తుందా నీకు? వెళ్ళిపోయారా? ఆడికి రమ్మంటారు. రమ్మంటారు. నీళ్ళు తీసుకురండి. ఎందుకు రాలా? బిందేది నీళ్ళ బిందె. నడుమంత రమ్మను అని తొట్టలో పట్టుకోండి. వాడు పట్టుకుంటాడు సాయిగాడు. ఏరి 10 నిమిషాలు పక్కన ఉన్నారు. ఎవరు? ఒకసారి ఫోన్ చేయమని పోయడం కాదు బోనం ఎత్తుకున్నావు ఇద్దరు మాను. ఏమంటారా? ఏమంటారు? అందరు పోయినాక లాస్ట్ పోవడం ఏంది? సాక చొమ్ము తీసుకో. శాఖ పెడితే పోతూనే ఉండాలి మళ్ళా. మళ్ళా పెట్టుకోవాలి కదా. తెలుసు తెలిసినట్టే మాట్లాడతారు. మీ చెల్లెని మీద పెట్టుకున్నావు కదా ఇప్పుడు దాకా. రండి ఇప్పుడు. డైరెక్ట్ ఇంటికి అడిగిన వస్తున్నాము. పక్కన వాళ్ళు ఫోన్ చేసిర్లే, మీ మరదలు ఇడ కనిపించి మీ తమ్ముడు ఇడ కనిపించిరని. అవునా? నాకు ఏంది సోని? అందరు పోయారు కాలనీలా, నేను ఒకదాన్ని నిలబడ్డా. ఇప్పుడు అందరితో పోవాలా? ఈమె నన్ను మధ్యలో చెప్తుంది. ఈమె తప్పు ఉందని చెప్పదు, నన్ను చెప్తుంది. నేను కొంచెం మెత్త దొరుకుతా కదా. అదే ఆమె దగ్గర మెత్తగా ఉండు, మా దగ్గరనేమో ఒర్రు. ఆమె దగ్గర కాదు, అందరి దగ్గర. నడవండి నడవండి ఫాస్ట్ గా. మీద తిప్పాలమ్మ బొట్లా బొట్లా.
మనసుల్లో నువ్వే కలిసా నిన్నే. ఓకే, బోనం అయితే అయిపోయిందండి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ ఇదిగో బియ్యం కలుపుతున్నాము అమ్మవారికి, ఎల్లమ్మ తల్లికి బియ్యం పోయడానికి అని చెప్పేసి బియ్యం తీసుకొచ్చినాము. ఎల్లమ్మ తల్లిని చెప్పి మొత్తం అయితే కలిపేసేసినాము. ఇప్పుడు పోయడం ఉన్నది. బంగారం దా జై బోలో ఎల్లమ్మ తల్లికి పాలించరావే ఎల్లమ్మ నీ పాదాగ్రమే దండి. జై బోలో ఎల్లమ్మ తల్లికి జై బోలో ఎల్లమ్మ తల్లికి జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. ఇల్లు తొందరగా వచ్చే సంవత్సరం వరకు ఇంట్లోనే బోనాలు చేసుకుంటారు. నీ పని అవుతుంది. పెట్టుకోలేదు పెద్ద మనిషి చెప్తున్నాడు. ఎరబెట్టండి నాకు జస్ట్ ముక్కు మీద. అంటే ఎక్కువ బొట్ట అవుతుంది మళ్ళా ఖరాబ్ అవుతుంది ప్లేస్ అని. మొత్తానికి అయితే బియ్యం అయితే పోసేసినాం, బోనాలు అయిపోయినాయి, బియ్యం పోసేసినాం, మాడపట్టి బట్టలు పెట్టి చేసినాము. అందరూ ఒక ఫోటో దిగన్నాడు అందరు కలిసి. కంచి పట్టు చీర తీసుకొచ్చింది. మా అత్తమ్మ కంచి నుంచి నా కోసం శారీ తీసుకొచ్చింది, పెట్టింది. పట్టుకొని వచ్చాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆడపడుచు, మొన్న మా ఆడపడుచు గాజులు తీసుకొచ్చింది కదా, మళ్ళీ నేను తీసుకొచ్చాను మా ఆడపడుచు కోసం గాజులు. వాళ్ళు మళ్ళీ మా చిన్న ఆడపడుచు అమ్మ మమతా మొన్న చూపెట్టలేదు, మా చిన్న ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు ఇక ఇద్దరు ఎల్లమ్మ మల్లమ్మ అన్నట్టు ఇద్దరు ఉన్నారు నాకు. కాకపోతే పోషమ్మ మస్తు లొల్లి వేస్తారు, మస్తు లొల్లి. మీరు చూసారు కదా నా వీడియోలో అయితే చూసారు ఎంత ఎంత లొల్లి చేస్తారో. అదే వీడియోలో మీరే కామెంట్స్ లో ఏం పెడతారో పెట్టండి. మా అక్క చెల్లె వీళ్ళిద్దరు అయితే వాళ్ళిద్దరైతే అందుకనే చెప్పుకొని ఇద్దరు గొలుసులు వేసుకున్నారు. ఇక మా అత్త మాడ కూర్చున్నాడు, మా అత్త మాడ కూర్చోబెట్టి కానీ నువ్వు తీసుకొచ్చినావు, నేనేం ఆడపడుచు దేవాలి రూల్స్. ఆడపడుచు దేవాలి. నీకు అసలు చేంజ్ తెలుసా? ఎట్లా చేసుకున్నది ఏదైతే వేస్తున్నాం కదా, మా బాధ్యత తీర్చుకుంటున్నాం కదా. ఎప్పుడు పెళ్ళామే ముందు అంటే ఒప్పుకోండి. ఉండండి ఒక్కసారి ఇట్లా కూర్చోండి. ఇప్పుడు నేను మా పెద్ద వాళ్ళం చేస్తున్నా గాజు. ఓకే, ఫైనలీ బోనాలు, తొట్టెల, బియ్యాలు అన్ని అయిపోయినాయి. లాస్ట్ కి గాజుల ప్రోగ్రామ్ కూడా అంతా అయిపోయిందండి. మీకు నచ్చింది అనుకుంటే ఈరోజు వీడియో అంతా. మా చిన్నాడు పట్టు నాకు బాగా ఇష్టం, మడుస్తా పెద్దామే కుళ్ళుకుంటారు చాలా మంచిది.
మండుతున్నట్టుంది. నిజం చెప్తున్నా. ఓకేనా? బాగా ఇష్టం. ఓకే, పోనీ. ఇంకా చిన్నది కదా, ఇష్టపడ్డా ఏం బాధ లేదు. మా చెల్లెనే కదా. వీళ్ళందరూ ఇప్పుడు బాగా చెప్పమ్మా.